ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల పోలింగ్లో నేడు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా కూడా ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ 19 స్థానాలు సాధించగా బీజేపీ 8 స్థానాలు సాధించడం జరిగింది. అలాగే బీఆర్ఎస్కు 5 స్థానాలు, ఎంఐఎన్కి 1 స్థానం, స్వతంత్రులు మొత్తం 3 స్థానాలలో గెలుపొందడం జరిగింది. 36 వార్డులకు గాను ప్రప్రథమంగా నేడు ఆర్మూర్ మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే కూడా మనం స్థానిక అభ్యర్థులు 36 వార్డులకు సంబంధించిన అభ్యర్థులు ఏ వార్డులో ఎవరెవరు గెలుపొందారన్నది మనం వివరాలు చెప్పబోతా ఉన్నాం. 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఫాతిమా సల్మాన్ విజయం సాధించారు. 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర విజయం సాధించారు. 3వ వార్డులో బీజేపీ అభ్యర్థి యామాద్రి కవితా భాస్కర్ విజయం సాధించారు. అలాగే 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సృజన్ విజయం సాధించారు. 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బండారి గీత, 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి షేర్ల మమత, 7వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఖాందేశ్ ప్రశాంత్ విజయం సాధించడం జరిగింది. అలాగే 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి డిచ్పల్లి శారద, అలాగే 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి పోచంపాడు సీను, 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నయీం విజయం సాధించారు. అలాగే 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కాటిపల్లి వెంకటరెడ్డి విజయం సాధించారు. అలాగే 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తాటి నీలిమ హనుమన్లు విజయం సాధించడం జరిగింది. 13వ వార్డులో కొడిగల మల్లయ్య విజయం సాధించడం జరిగింది. 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ సైఫ్ విజయం సాధించారు. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గోండె లహరి విజయం సాధించడం జరిగింది. 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి దొండి కవిత ఈశ్వర్ విజయం సాధించడం జరిగింది. 17వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి రెహమత్ ఉన్నీసా విజయం సాధించారు. 18వ వార్డులో బీజేపీ అభ్యర్థి చించు శ్రావణ్ విజయం సాధించడం జరిగింది. అలాగే 19వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి దియా అగర్వాల్ విజయం సాధించారు. 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆరిఫా ఖన్నన్ విజయం సాధించారు. 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి అనుష విజయం సాధించడం జరిగింది. అలాగే 22వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి అర్షిదా బేగం విజయం సాధించారు. 23వ వార్డులో బీజేపీ అభ్యర్థి బొట్టు రాజు విజయం సాధించారు. అలాగే 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రవిగౌడ్ విజయం సాధించడం జరిగింది. 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ విజయం సాధించారు. అలాగే 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జోబర్ది జో శ్రీను విజయం సాధించారు. 20వ వార్డులో సమీనా బేగం విజయం సాధించడం జరిగింది. అలాగే 28వ వార్డులో నజియా తహజిమ్ విజయం సాధించారు. 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుమల సుమన్ విజయం సాధించారు. 30వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పృథ్వీ విజయం సాధించడం జరిగింది. 31వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొప్పెన ప్రసాద్ విజయం సాధించారు. 32వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోచ్కర్ పాను సీను విజయం సాధించారు. 33వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బోడమీద రాణి సుమన్ విజయం సాధించారు. 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నర్మిన్ నవీన్ విజయం సాధించడం జరిగింది. 35వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సడక్ వినోద్ విజయం సాధించడం జరిగింది. చివరి వార్డు అయినటువంటి 36వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బరాడ్ గంగమని కూడా ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించడం జరిగింది. ఎట్టకేలకు ఆర్మూర్ మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నట్లు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల ప్రభావం అనంతరం మనకు తెలుస్తూ ఉంది.